ప్రైవేటు అప్పులతో బాధపడుతున్న రైతులకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. రైతులు తమ అవసరాలకు చేసిన ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని, అందుకు సంబంధిత బ్యాంకులకు రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ సూచించడం జరిగిందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు, జిల్లా అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా కోర్టులో బుధవారం రైతు సంఘం నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్ సమావేశం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ, రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు మరియు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బ్యాంకుల నుంచి రైతులు రుణాలు పొందవచ్చని తెలిపారు. అందుకుగాను సంబంధిత బ్యాంకు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అర్హులైన రైతులందరికీ ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి రుణాలు మంజూరు అయ్యే విధంగా చూడాలని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్లకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. వారు పంపిన ఉత్తర్వులను అనుసరించి సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి. రమేష్ జిల్లా బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతు సంఘం నాయకులతో జిల్లా కోర్టు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి, రిజర్వు బ్యాంకు ఉత్తర్వులు మరియు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అవసరమున్న రైతులందరికీ వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి సంబంధిత బ్యాంకులు పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. మరియు ఇట్టి అప్పు అవసరమున్న రైతులందరూ వెంటనే వారి బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా కారణం చేతనైనా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేకపోతే అందుకు కారణాలను వ్రాతపూర్వకంగా రైతుకు తెలుపాలని బ్యాంకు అధికారులకు చెప్పారని శ్రీహరిరావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ అప్పుల బాధతో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వెంటనే వారి బ్యాంకులలో ఇలాంటి రుణం కొరకు దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి చెప్పడం జరిగిందని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని రైతులందరికీ ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు పొందడం వారి హక్కు అని, ఇందుకుగాను బ్యాంకులు సహకరించాలని కోరినట్లు రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి. రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, రైతుల తరఫున తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు, జిల్లా అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి మరియు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా రోజురోజుకు వాళ్ళ పరిస్థితి దిగజారిపోతుంది. అందుకు ప్రధానమైనటువంటి కారణము, అనేక కారణాలతో పాటు వాళ్ళు ప్రైవేట్ అప్పులపై కడుతున్న అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గ్రహించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులందరికీ వాళ్ళను ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ నుంచి కాపాడడానికి మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చెప్పి అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏ ఒక్క బ్యాంక్ కూడా రైతులకు ఇలాంటి అవకాశం ఉందని చెప్పక ఇయ్యనందున తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యమేయగా గౌరవ హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు పాటించాల్సిందేనని చెప్పి అందుకుగాను జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని, మరి తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జడ్జుల గారిని బాధ్యులు చేసి వారి మీద బాధ్యత పెట్టింది. మొన్నటికి మొన్న కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ రైతులను బ్యాంకులు ఖాతరు చేయడం లేదు, రైతులకు అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. మళ్ళీ మేము హైకోర్టును ప్రాధేయపడ్డప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు సంగారెడ్డి కోర్టు భవనంలో అందరి బ్యాంకర్స్ని పిలిపించి, వ్యవసాయ అధికారులను పిలిపించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. చేసి అవసరమున్న రైతులందరికీ దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల కింద లెక్కేసి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇవ్వాల్సిందని చెప్పారు. అవసరమున్న రైతులందరూ వెళ్ళి సంబంధిత బ్యాంకులో దరఖాస్తులు పెట్టుకోమని కూడా చెప్పారు. బ్యాంకర్స్కి ఏమైనా అబ్జెక్షన్ ఉన్నట్టయితే తెలపాలని చెప్పారు. అందరు బ్యాంకులు ఇస్తామని ఒప్పుకున్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఇస్తామని ఒప్పుకున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసినందుకు రైతులను వాళ్ళు సమన్వయపరచడానికి బ్యాంకుతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. కాబట్టి రైతు రక్షణ సమితి తరఫున మేము సంగారెడ్డి జిల్లాలోని రైతులందరికీ విజ్ఞప్తి చేసేదంటే, మీరు ప్రైవేట్ అప్పులు ఉన్నట్టయితే, అధిక వడ్డీ చెల్లిస్తున్నట్టయితే దాన్ని నుంచి మీరు కాపాడుకోవడానికి మీ సంబంధిత బ్యాంకులో 1,00,000 రూపాయల లోపు వరకు రుణమాఫీ
ప్రైవేట్ అప్పుల నుంచి రుణమాఫీ చేసుకోవడానికి రుణాలు ఇవ్వాల్సింది దరఖాస్తు చేసుకోవాల్సిందని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం మీరు వాడుకోవాలి. కంపల్సరీ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఇది మన హక్కు కాబట్టి రైతులు వెనక ముందు కాకుండా ఇవ్వాలి. మళ్ళీ దరఖాస్తు ఇచ్చిన రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయా లేదా అని చెప్పి ఏప్రిల్ 9వ తారీఖు నాడు మళ్ళీ కోర్టు పరిధిలోనే మళ్ళీ బ్యాంకర్స్ అందరితో మీటింగ్ పెడుతున్నామని చెప్పి జిల్లా న్యాయ సేవాధికారి ఇప్పుడే చెప్పారు. కాబట్టి రైతులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. 2018 సంవత్సరంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరావు గారు ప్రైవేట్ అప్పుల పాలైనటువంటి రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్బీఐ మాస్టర్ గైడ్లైన్స్ ప్రకారము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు 2018లోనే తీర్పిచ్చింది. ప్రతి రైతు ప్రైవేట్ అప్పులపై ప్రతి రైతుకు కూడా లోన్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు చాలా బ్యాంకులు అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా బ్యాంకుల నిర్లక్ష్యంతో బ్యాంకర్స్ ఎక్కడ కూడా లోన్స్ ఇవ్వలేదు. 1-2 బ్రాంచ్లు తప్పితే మిగతా ఎక్కడ కూడా లోన్స్ ఇవ్వలేదు. ఈ యొక్క పరిస్థితిని చూసి మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టును సంప్రదిస్తే హైకోర్టు వాళ్ళు ఈ మధ్యలో చెప్పారు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో సంప్రదింపులు జరపండి, వారికి లెటర్ కూడా ఇచ్చారు, రైతులతో బ్యాంకులతో మీటింగ్ పెట్టేసి వాళ్ళని కన్విన్స్ చేయండి, చేయకపోతే వాళ్ళని కేసులు కూడా అవుతాయని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ గారితో మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి రైతు నాయకులు, రైతులు, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్స్, లీడ్ బ్యాంక్ మేనేజరు, వ్యవసాయ శాఖ అధికారులు రావడం జరిగింది. ఈ సమావేశంలో జడ్జి గారు చెప్పిన విషయం ఏమిటంటే, మీరు రేపటి నుండి అప్లికేషన్ పెట్టుకోండి, ఎక్కడైనా రైతులు ఇవ్వకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము వాళ్ళ మీద కేసు పుటప్ చేస్తాము అని చెప్పారు. అదేవిధంగా బ్యాంకర్ కూడా చెప్పారు, మానవతా దృక్పథంతో మీరు లోన్లు ఇవ్వండి. హైకోర్టు చెప్పింది, అదేవిధంగా ఆర్బీఐ మాస్టర్ గైడ్లైన్స్ ఉంది కాబట్టి ఇవ్వమని చెప్పారు. ఈ యొక్క బ్యాంక్ ఆదేశాలు మన గవర్నమెంట్ కోర్టు ఆదేశాలను పాటించమని చెప్పేసి జడ్జి గారితో గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లోన్లు తీసుకునే రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని రేపటి నుండే మన జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో మీరు అప్లికేషన్ పెట్టుకొని ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.